హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు cbcharepalli బ్రాహ్మణవంటలు. ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ వీడియోలో బెండకాయ టమాటా బజ్జీ అండి. మామూలుగా మనము వంకాయ బజ్జీ అట్లా చేసుకుంటూ అంటాము, అట్లా మాదిరి ఇది గొజ్జు మాదిరి అట్లా బజ్జీ అన్నమాట. పల్లెటూళ్ళల్లో ఎక్కువగా చేసుకుంటారండి, పొలాలకు పోయేవాళ్ళు వాళ్ళు అట్లా సంగట్లేకి చాలా బాగుంటుందండి. టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఈ బెండకాయ టమాటా బజ్జీ సూపర్గా ఉంటుంది టేస్ట్. ఖచ్చితంగా మీరు కూడా చేసుకొని తినండి. ఎలా ఉందో మాకు తెలియజేయండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్లు వస్తాయండి. తర్వాత పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదండి, దీంట్లో సింపుల్గా అయిపోతుంది, చాలా తొందరగా అయిపోతుంది. మేము కూడా ఈ మధ్య వీడియోలు చేయడం కుదరలేదు. నేను నాకు కొన్ని కార్యక్రమాలు ఇవి బిజీగా ఉన్నాను. ప్లస్ మన 2 days బ్యాక్ మెడ్రాస్ వెళ్ళొచ్చాను, అక్కడ వేరే గృహప్రవేశం కార్యక్రమం ఉంటే. తర్వాత అట్లాగే తిరుత్తణి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళొచ్చాను. ఆ స్వామి అనుగ్రహం దర్శన భాగ్యం కలిగింది. తర్వాత మా నాన్నగారు తిది నిన్ననే అయిపోయింది, అందుకే ఈరోజు వీడియో చేస్తున్నాను. ఇక మీదట వీడియోలు ఉంటాయండి, చేస్తూ ఉంటాము. ఖచ్చితంగా మా ఛానల్ని ఫాలో అయ్యి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఈరోజు బెండకాయ బజ్జీ చేస్తున్నానండి. చాలామంది పల్లెటూరులో చేసుకుంటారు, పుల్లగూర కూడా చేసుకుంటారు. అదో ఒక రకము, ఇది బజ్జీ వేరే. పుల్లగూర వేరే, బజ్జీ వేరే. రెండు దాంట్లో టమాటాలు వేసుకుంటారు. నేను ఇప్పుడు బజ్జీ చూపిస్తున్నా. దానికి కావాల్సిన పదార్థాలు: బెండకాయలు, టమాటాలు, మెంతులు, ధనియాల పొడి, కరివేపాకు, కొత్తిమీర, మెంతులు, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, ఆయిలు, చింతపండు. దీనికి కావాల్సినవి తరుక్కోవాలండి. ఇంకొంచెము కూరకు తరిగినట్టు కాకుండా పులుసుకు తరుక్కున్నట్టు ఇవి కూడా తరుక్కోవాలి. ఇవన్నీ తీసుకొచ్చుకుంటే అన్నీ ఒకసారి వేసుకోవచ్చు. బెండకాయలు వేసుకోవాలండి. ఏదైనా నేను కుండ తీసుకున్నా, మీ ఇంట్లో ఉంటే కుండే తీసుకోండి. టమాటాలు బాగుంటుందని టమాటాలు వేసినాం కాబట్టి చింతపండు కొంచెం తక్కువ వేసుకోండి. పచ్చిమిరపకాయలు, పసుపు. సింపుల్గా అయిపోతుందండి. పప్పు తిని తిని ఇసుకొస్తుంది కదా, అప్పుడు ఇట్లాంటివి చేసుకొని తినండి. ఉప్పు అండి తగినంత. ధనియాల పొడి. ఇప్పుడు కొంచెం నీళ్లు పోయాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగిస్తాం. అన్నీ వేసుకున్నాకే మనం స్టవ్ వెలిగించాలండి. ఇది ఊరికే ఇట్లా అనేసి మూత పెడదాం. మూత తీసి చూద్దామండి. ఇదిగోండి ఉడుకుతుంది. తొందరగా ఉడికిపోతాయి ఇవి. ఇంకొక 5 నిమిషాలు ఉంటే ఈ టమాటా బెండకాయలు తొందరగా ఉడుకుతాయి. ఇంకొంచెం సేపు ఉండాలండి. కొంచెం మీడియంలో పెట్టుకుంటే మనకు నిదానంగా బాగా ఉడుకుతాయి. అయిపోయిందండి, ఉడికిపోయింది. ఒకటి చూసి చూపిస్తా. ఇదిగోండి లేత బెండకాయలు. ఇప్పుడు తీసి ఇక్కడ దీంట్లో పెట్టుకుంటున్నానండి. ఇది పెనం, అది అయిపోయింది. కొంచెం రామాలై పప్పుగుత్తి తీసుకొని ఈ పెనం పెట్టినానండి తిరగమాతకు. మీరు కావాలంటే దీంట్లో
ఉల్లిపాయలు వేసుకోవచ్చండి. నేను అది లేకుండా చేసిన. ఒక 2 స్పూన్ల ఆయిల్ అండి. తెల్లగడ్డ కూడా వేసుకోవచ్చు తిరమాతలో, మీకు ఎట్లా కావాలంటే అట్లా వేసుకోవచ్చు, కానీ అది లేకుండా మేము చేసేది. ఇది కాగే లోపల ఇది పప్పు గుత్తి తీసుకొని ఎనుపుదామండి. పచ్చిమిరపకాయలు అన్నీ వేసి ఇట్లా ఎనిపేస్తే బాగుంటుందండి. సంగటి చేసుకున్నా కూడా బాగుంటుంది. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అద్భుతం. నెయ్యి వేసుకోవచ్చు, వేసుకోపోవచ్చు, అంటే అలవాటు ఉన్నోళ్ళకి వేసుకోండి, బాగుంటుంది. పల్లెటూళ్ళలో బాగా తింటారండి. ఇది అదే రాగి సంగట్లోకి పొలాల్లో అట్లా. ఇదిగోండి ఈ రకంగా మెత్తగా ఏమొద్దు, ఇట్లా చాలండి. అయిపోయిందండి. ఇది ఆయిల్ కూడా కాగిపోయింది. ఇప్పుడు జీలకర్ర అదా ఆవాలండి. లేట్ అయిపోయింది అందుకు తొందరగా జీలకర్ర అండి. ఊరికే ఒక 10 మెంతులు. మీరు కావాలంటే మినప్పప్పు శనగపప్పు కూడా వేసుకోవచ్చు, నేను వేయడంలే. కరివేపాకు, ఎండుమిరపకాయలండి ఒక 2, వేగిపోయినాయండి. ఇప్పుడు ఇది తీసి దీంట్లో వేసుకోవాలండి. అయిపోయిందండి. ఈ శబ్దంలో ఏమి వినపడదు. స్టవ్ ఆఫ్ చేస్తున్నా. పుల్లగూర రెడీ. అది ఏంటి మర్చిపోయినా, బెండకాయ గుజ్జు. బజ్జీ. బెండకాయ బజ్జీ అండి. రెడీ అయిపోయింది. ఇక ఒక గిన్నెలోకి తీసుకొని వచ్చేస్తా. బెండకాయ బజ్జీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి. చాలా రుచిగా ఉంటుందండి. మీరు కావాలంటే ఉల్లిపాయ వెల్లుల్లి వేసుకోవచ్చండి. అదే ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు cbcharepalli బ్రాహ్మణవంటలు.